ఈరోజు కర్నూలుకు విరూపాక్షిని చూడడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకోని గట్టిగా నేను 6 క్వశ్చన్లు తప్పు అని చెప్పాడు. ఆ 6ంటికి నేను సమాధానం చెప్తా. నీవు ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు ప్రజాస్వామ్యము తర్వాత వెన్నుపోటు పార్టీలు కనబడలేదా? ఎవరిది వెన్నుపోటు పార్టీ? 2019లో గొడ్డలితో బాబాయిని చంపి నువ్వు ఎంపీ అయినప్పటి నుంచి, ముఖ్యమంత్రి మీ నాన్న చంపినప్పటి నుంచి చనిపోతే శవాల మీద ఏరుకున్నోడు, నువ్వు సంతకాలు పెట్టించినోడు నీవు వెన్నుపోటు పార్టీ. నీవు చేశావు. 2024లో ముఖ్యమంత్రి అయితే తల్లిని చెల్లిని బయటికి నువ్వు దొబ్బితివి. నువ్వు ఆస్తి కోసం బయటికి దొబ్బిన చరిత్ర నీది. నువ్వు వెన్నుపోటుదారుడు. నువ్వు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? మా చంద్రబాబు నాయుడు సారు నీతి నిజాయితీకి మారుపేరు. 74 సంవత్సరాలలో 52 రోజులు నువ్వు జైలుకు పంపిస్తే కూడా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం చిల్లర రాజకీయాలు చేయక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపే అడుగులు వేసిన చరిత్ర మా యొక్క సార్ వచ్చేసి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిది. ఇంకొక మాట, నువ్వు ఖచ్చితంగా ఒక సైకియాట్రిస్ట్ చూపించుకోవాలా. ముఖ్యంగా నీకు ఒక మాట చెప్తా, ఇట్లా కళ్ళు మూసి తెరిసే సంవత్సరం అవుతుందంట. మరి ఇప్పుడు నేను కళ్ళు మూసి ఇట్లా తెరిచిన సంవత్సరం అయినా 2 ఏళ్ళు లేదు, 1 ఏడు కళ్ళు మూసి తెరిస్తే సంవత్సరం అవుతుందంట. అంటే నీకేమన్నా చాలా నీకు మెంటల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఖచ్చితంగా వచ్చేసి నువ్వు సైకియాట్రిస్ట్ పోయి చూపించుకో. నువ్వు 2029లో నేను అధికారంలోకి వస్తా అప్పుడు చూస్తా అంటావు. నువ్వు అధికారంలోకి వచ్చే పరిస్థితే ఉండదు. 2029 కంతా నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నీకు ఒక మాట, నువ్వు ఆరు ప్రశ్నలు అని అంటివి, 6 వచ్చేసి ఫ్యాబ్రికేటెడ్ అని అంటివి. నువ్వు వచ్చేసి ఈరోజు విరూపాక్షి శేఖర్ గిరి అనే వ్యక్తి వైసీపీ కార్యకర్త ఎందుకు పిలిచాడు? ఆయన అక్రమ స్మగ్లింగ్ ఇసుక పట్టుకోయింటే ఆ ఇసుకది మీరు వచ్చేసి తెలుగుదేశం వాళ్ళు పెట్టారా అని చెప్పి కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. దానికి నువ్వు నీ కార్యకర్త పిలిచింటే నీ కార్యకర్త ఇంటికి నువ్వు పో. శేఖర్ యాదవ్ ఇంటికి పోయి మరణాయుధాలతో దాడి చేసి ఆయనని వచ్చేసి బళ్ళారులో 4 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయినా అది గుర్తు రాలేదా? అది మాట్లాడటం లేదా? ఊరికి దారిలో పోయితే శేఖర్ యాదవ్ పోయి కొట్టించుకున్నాడా? సిగ్గుందా నీకు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు బహిరంగంగా నువ్వు ఇట్లా మాట్లాడుతా ఉన్నావు. తప్పుడు మాటలు మాట్లాడొద్దు. నువ్వు ఈ తప్పుడు మాటలు పద్ధతి కాదని చెప్తున్నా. ఇంకొక విషయం నీకు ముఖ్యంగా చెప్తున్నా, నీవు ఎందుకు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతా ఉన్నావు? సంఘాల నుంచి నియామకాలకు పోతా ఉంటే దారిలో గొడవ జరిగిందని చెప్పి పబ్లిక్ గా ఈరోజు కర్నూలులో మాట్లాడి ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యరు కొట్టారని చెప్పావు. ఎమ్మెల్యే తమ్ముడు ఏం మాట్లాడాడో విజువల్స్ ఉన్నాయి. ఈ రోజు విరూపాక్షి దళిత సుచిత్ర ఇంటికి పోయిన విజువల్స్ ఉన్నాయి. మేము అన్ని కూడా చూపిస్తాం. నువ్వు సిద్ధమా? నువ్వు ఈ రోజైనా నేను మాట్లాడింది తప్పు. దళిత సుచిత్రకి, శేఖర్ యాదవ్ కి, మా వాల్మీకి పురుషోత్తంకి నేను తప్పని చెప్పగలవా అని కూడా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మీ విరూపాక్షి తమ్ముడు శ్రీరాములు అనే వ్యక్తి ఏం చేశాడండి? పోయి ఆడదైనా మొగోడైనా నా నోటితో రాని భాష బూతులు మాట్లాడిండే విజువల్స్ నీకు కనబడలేదా? ఆమె ఇంకా ఒకటి, నువ్వు దళితులను అవమానపరుస్తున్నావా? వాళ్ళ ఇంటికి పోకపోతే ఆమె బజార్లోకి వచ్చి దళిత సుచిత్ర, ఆమె భర్త నాగరాజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి దయచేసి తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఈ రోజు నీ కార్యకర్త పిలిచింటే నీ కార్యకర్త ఇంటికి నువ్వు పో. గిరి పిలిచాడు, గిరి ఇంటికి నువ్వు పో, తప్పు లేదు, మేము కాదనము. నువ్వు పోయి మా కార్యకర్తల ఇంటికి పోయి నీవు, నీ కొడుకు, నీ తమ్ముడు, నీ గూండాలు పోయి తల పగలగొట్టి శేఖర్ యాదవ్ ఇంటికి వెళ్ళి మరలా దళిత సుచిత్ర ఇంటికి పోయిండే విజువల్స్ మీరు చూసారా లేదా అని అడుగుతున్నా. ఆలూరు నియోజకవర్గంలో ఉండే మీరు ప్రెస్ వాళ్ళని మా అందరూ మొత్తం దేశం చూసింది. ఆయన అదొకటే వైరల్ అయిందంటే లిగ్గడం అనేది. ఇవన్నీ వైరల్ కాలేదా? ఏం మాట్లాడినాడు? నీకు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేసినావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావా? నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పేదానికి నువ్వు కర్నూలుకి వచ్చినావా? అన్నింటికి సమాధానం చెప్తాం. ఈ రోజు దళితుల మీద దాడి జరిగింది, తిరుగుబాటు చేస్తారు దళితుల్ని నువ్వు అవమానపరుస్తున్నావు. ఇంకా ఒకటి ఆయన మాట్లాడిండేది, బీసీల పైన దాడులు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో అంట. అంటే ఎమ్మెల్యే విరూపాక్షి ఒకటే బీసీనా? మా మండల కన్వీనర్ విరూపాక్షి, మా మండల కన్వీనర్ వచ్చేసి
వాల్మీకి బోయ పురుషోత్తము, తర్వాత మా యొక్క కొండ రామాంజనేయులు వాల్మీకి, మరియు కొండ రాము వాల్మీకి. మా వాళ్ళు వాల్మీకులు కాదా? సిగ్గుందా నీకు? అంటే బ్లడ్ లో వచ్చేసి కులం అంటే ఎమ్మెల్యే అనేవాడు ఒక్కడే కులం ఉంటాడా? మా వాళ్ళు కులం కాదా? మా వాళ్ళు వస్తా ఉంటే దారిలో ఆపి విజువల్స్ ఉన్నాయి కదయ్యా, ఎమ్మెల్యే కొడుకు మోటార్ బైక్ మీద నిలబెట్టి పగలగొట్టిండే విజువల్స్ ఉన్నాయి. ఇంకా నీకు సిగ్గు లేదా? ఇంకా ఒకటి నీకు చెప్తా ఉన్నా, ఆ రోజు ఏం చేసావు నువ్వు? ఇన్ని అబద్ధాలు. ఆ రోజు గొడ్డలితో బాబాయికి ఏటేసి నారాసుర చరిత్ర అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి నీవు. నీకు అధికారం లేకపోతేనే నీకు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతా ఉన్నావు. నిన్ను ప్రజలు క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు ఒక్కటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్, మరి ప్రతి ఒక్కటి ఇంకొకటి అంటాడు. రేపు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి ఈయనకి ప్రసాద్కి యాడ్ ఉంది అంటాడు. అరే తప్పు ఎవడు మాట్లాడినా విమర్శించే స్థాయి ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. ఉందని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకు లేదయ్యా మాట్లాడినాను? సిగ్గు లేకున్నట్లు మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? ఏం మాట్లాడినాను? ఎంపీ పదవి కోసం నువ్వు మీ బాబాయిని ఆ రోజే కొట్టి ఎంపీ పదవి రాజీనామా చేయించినోడు, చేయాలని చెప్పి చూసినోడు నీవు. ఈ రోజు మీ నాయన చచ్చిపోయి ఉంటే కూడా మీరు అధికారం కోసం సంతకాలు పెట్టించుకున్నాడు నీవు. నువ్వు ఇట్లా తప్పుడు ఆరోపణలు చేయొద్దు. విరూపాక్షి ఇంటికి గాని, ఈరోజు గిరి ఇంటికి గాని, మా దళిత సుచిత్ర మొగుడు నాగరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, మీరే వెళ్ళారు. ఎక్కడైనా కూడా ప్రమాణం చేసి చెప్తాను నేను, అన్ని విజువల్స్ చూపిస్తా, సాక్ష్యాలు చూపిస్తా. విరూపాక్షి కొడుకు తమ్ముడు గుండాలు సుచిత్ర ఇంటికి వెళ్ళారు. సుచిత్ర మొగుడు నాగరాజు దగ్గర కూడా ఇంటికి వెళ్ళి టీవీలు పగలగొట్టారు. సిగ్గు లేదా? ఈ రోజు రాష్ట్రంలో ఉండే దళిత సంఘాలు అందరూ వచ్చి చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావా? ఇలాంటి అబద్ధాలు అయిపోయింది నీ పని. ఎప్పటికీ నువ్వు సీఎం కాలేవు, దయచేసి గుర్తు చేసుకో. నువ్వు వచ్చేసి ఈ రోజుకైనా చక్కగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి మించిపోయిండేది లేదు. మా దళిత సుచిత్ర నాగరాజుకో, మా వాల్మీకి పురుషోత్తము, తర్వాత మా వాల్మీకి రామాంజనేయులు మండల్ కన్వీనర్, సింగిల్ విండో చైర్మన్లు, వీళ్ళు వాల్మీకులు కాదా? బీసీలు కాదా? తర్వాత శేఖర్ యాదవ్ గొల్ల ఆయన బీసీ కాదా? వీళ్ళకి వచ్చి దయచేసి చెప్తున్నా, నీకు నువ్వు క్షమాపణ చెప్తే నీకు గౌరవం ఉంటది. లేదంటే నిన్ను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు థూ అని చెప్పి చీత్కరిస్తారని చెప్పి తెలియచేస్తా ఉన్నా. నమస్కారాలు.